Hey everyone, Pisha here on PocketTech. మనందరికీ తెలిసిందే కదండి, iOS 14 వర్షన్ అయితే అందరికీ రిలీజ్ అయిపోయింది. iOS 14లో అయితే చాలా చేంజెస్ ఉన్నాయి, చాలా న్యూ ఫీచర్స్ని యాడ్ చేశారు. యాప్ లైబ్రరీ వచ్చింది, మనం విడ్జెట్స్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ అలానే మీకు కావాల్సినట్టుగా మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఇవాళ వీడియోలో మనం iOS 14లో ఉన్న హిడెన్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఇన్ కేస్ మీరు కనుక iOS 14లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటి చూడకపోతే ఆ వీడియోని ఇక్కడ కార్డ్స్ అండ్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ హిడెన్ ఫీచర్ వచ్చేసి మనం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ని కానీ లేకపోతే డిఫాల్ట్ మెయిల్ యాప్ని కానీ చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ క్రోమ్ కనిపిస్తుంది కదా, సో ఇప్పుడు మనం క్రోమ్ని డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్గా సెట్ చేద్దాం. క్రోమ్ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ యాప్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. సో ఇక్కడ క్రోమ్ ఉంది కదా, క్రోమ్ని సెట్ చేసుకుందాం. ఇన్ కేస్ మీకు కనుక ఫైర్ ఫాక్స్ కానీ లేకపోతే ఒపేరా కానీ సెట్ చేసుకోవాలి అంటే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇలా మనం డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ యాప్లోకి వచ్చి క్లిక్ చేస్తే మీకు డిఫాల్ట్గా సెట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీకు కనుక ఈ ఫీచర్ అన్ని యాప్స్కి వర్క్ అవ్వకపోతే జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ ఫ్యూ మోర్ డేస్. డెవలపర్స్ దీని మీద వర్క్ చేస్తున్నారు. సో మనకి కంప్లీట్ iOS 14కి సపోర్టెడ్ యాప్స్ రాగానే మనకి ఈ ఫీచర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి. సెకండ్ హిడెన్ ఫీచర్ వచ్చేసి మనం ఫొటోస్ని హైడ్ చేసుకోవచ్చు. ఎలా హైడ్ చేసుకోవచ్చో చూపిస్తాను. లెట్స్ గో టు ఫొటోస్. ఫర్ సపోజ్ నేను ఈ లాస్ట్ 4 వీడియోస్ని హైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సెలెక్ట్, ఈ లాస్ట్ 4 ఫొటోస్ని క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, 4 ఫొటోస్ సెలెక్ట్ అయిపోయాయి. ఇక్కడ కింద బాటంలో మనకి ఒక టాప్ యారో కనిపిస్తుంది, క్లిక్ దాట్. చూసారు కదా, ఇక్కడ మనకి హైడ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తున్నాను. హైడ్ 4 వీడియోస్. సో చూసారు కదా, ఆ 4 వీడియోస్ అయితే హైడ్ అయిపోయింది. సో ఒకసారి బ్యాక్కి వెళ్తున్నాను. ఆల్ ద వే బాటమ్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ హిడెన్ అని కనిపిస్తుంది. చూసారా, హిడెన్లో ఇక్కడ నాకు 9 వీడియోస్ ఉన్నాయి. బట్ ఈ హిడెన్ని కూడా మీరు హైడ్ చేసుకోవచ్చు. ఎలా హైడ్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ సెట్టింగ్స్లో ఫొటోస్ అని ఉంది కదా, క్లిక్ దాట్. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ హిడెన్ ఆల్బమ్ అని చూపిస్తుంది, దీన్ని ఆఫ్ చేయాలి. సో ఆఫ్ చేస్తే ఫొటోస్ యాప్లో మనకి హిడెన్ ఫీచర్ కూడా హైడ్ అయిపోతుంది. సో ఇలా మీరు మీ ఫొటోస్ని హైడ్ చేసుకోవచ్చు. థర్డ్ హిడెన్ ఫీచర్ వచ్చేసి మనకి చాలా మందికి ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయండి. మీ లొకేషన్ ఎవరైనా షేర్ చేసుకుంటున్నారు లేకపోతే ఎవరైనా యాక్సెస్ చేస్తున్నారు అని. ఇన్ కేస్ మీ కనుక ఏదైనా పర్టికులర్ యాప్స్కి మీ ఎగ్జాక్ట్ లొకేషన్ కాకుండా మీ ప్రిసైజ్డ్ లొకేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రిసైజ్డ్ లొకేషన్ అంటే ఏంటి అంటే మీ సరౌండింగ్ లొకేషన్ షేర్ అవుతుంది కానీ మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు అనే ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వదు. ఒకసారి ఇప్పుడు మనం అది ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం. సెట్టింగ్స్లో ఇక్కడ మనకి ప్రైవసీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ దాట్. లొకేషన్స్ అండ్ సర్వీసెస్. మీరు ఏ యాప్కి అయితే మీ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నారో ఆ యాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఫెడెక్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, ఆస్క్ నెక్స్ట్ టైం అని ఉంది. సో ఇక్కడ కింద చూస్తే ప్రిసైజ్ లొకేషన్ ఆన్లో ఉంది. మీరు కనుక ఈ ప్రిసైజ్ లొకేషన్ని ఆఫ్ చేస్తే మీ ఎగ్జాక్ట్ లొకేషన్ వాళ్ళకి షేర్ అవ్వదు, ఓన్లీ మీ సరౌండింగ్ లొకేషన్ మాత్రమే షేర్ అవుతుంది. సో ఇలా ఈ ప్రైవసీ సెట్టింగ్స్ యూజ్ చేసుకొని మీ లొకేషన్స్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. అదే మీరు కనుక అసలు లొకేషన్ షేర్ చేయదలుచుకోలేదు అనుకోండి, ఇక్కడ మనకి నెవర్ అనే ఆప్షన్ చూపిస్తుంది. నెవర్ క్లిక్ చేస్తే కనుక మీ లొకేషన్ అసలు షేరే అవ్వదు. ఫోర్త్ హిడెన్ ఫీచర్ వచ్చేసి మీరు కనుక WWDC ఈవెంట్ చూసుంటే ఆ ఈవెంట్ లో మనకి AirPods Pro కి స్పేషల్ ఆడియో ఫీచర్ ని అనౌన్స్ చేశారు. ఒకసారి ఇప్పుడు మనం ఆ స్పేషల్ ఆడియో ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం. సో లెట్స్ గో టు సెట్టింగ్స్లో మనం బ్లూటూత్ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి AirPods Pro ఆప్షన్స్ కనిపిస్తాయి, క్లిక్ దాట్. ఆల్ ద వే బాటమ్కి వెళ్తే ఇక్కడ మనకి స్పేషల్ ఆడియో అని కనిపిస్తుంది. సో ఒకసారి దీన్ని మనం ఆన్ చేసుకుందాం. కింద ఇక్కడ మీరు చూడొచ్చు, సీ అండ్ హియర్ హౌ ఇట్ వర్క్స్ అని చూపిస్తుంది, క్లిక్ దాట్. సో చూసారు కదా, స్పేషల్ ఆడియో మనకి ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకి స్టీరియో ఆడియో అనమాట. సో నేనైతే ఇప్పుడు 2 ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాను, నా హెడ్ మూవ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఇమేజ్లో హెడ్ మూవ్ అవుతుంటే ఆ సరౌండింగ్ ఇయర్ ఫోన్స్ కూడా మూవ్ అవుతుంది. మన హెడ్ ఎటు మూవ్ అవుతుంటే సౌండ్ కూడా అట్టే మూవ్ అవుతుంది, చూసారు కదా. అదే స్పేషల్ ఆడియో అయితే ఎలా ఉంటుందో చూద్దాం, క్లిక్ దిట్. స్పేషల్ ఆడియో అంటే మనకి థియేటర్లో సౌండ్ ఎలా అయితే సరౌండింగ్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది అనమాట. మీరు తల తిప్పినా కానీ మనకి సౌండ్ లో ఎటువంటి వేరియేషన్ ఉండదు, ఎందుకంటే ఇది మనకి సరౌండింగ్ నాయిస్ వస్తుంది కాబట్టి కంప్లీట్ గా సరౌండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నా హెడ్ అయితే అటు ఇటు మూవ్ చేస్తున్నాను బట్ సౌండ్ మాత్రం సేమ్ మనకి సరౌండింగ్ నుంచి వస్తుంది. అదే స్టీరియో ఆడియోలో చూసుకుంటే కనుక మన హెడ్ ఎటు మూవ్ అవుతుంటే సౌండ్ కూడా అట్టే మూవ్ అవుతుంది, చూసారు కదా.
ఫిఫ్త్ హిడెన్ ఫీచర్ వచ్చేసి కంట్రోల్ సెంటర్లో చూస్తే కనుక మనకి చాలా స్పేస్ ఈ హోమ్ యాక్సెసరీస్కి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి హోమ్ యాక్సెసరీస్ ఉంటాయి, కొంతమందికి హోమ్ యాక్సెసరీస్ ఉండవు. ఎవరికైతే హోమ్ యాక్సెసరీస్ ఉండవో వాళ్ళకైతే ఇక్కడ చాలా స్పేస్ వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మీరు కనుక దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఇంకేమైనా విడ్జెట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఇంటర్ఫేస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం అది ఎలా సెట్ చేసుకోవచ్చో చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. సెట్టింగ్స్లో ఇక్కడ కంట్రోల్ సెంటర్ అని ఉంది కదా, క్లిక్ దాట్. ఇక్కడ చూస్తే షో హోమ్ కంట్రోల్స్ అని ఉంటుంది. ఇది మీరు ఆఫ్ చేసుకోవాలి. సో ఆఫ్ చేసుకున్న తర్వాత కంట్రోల్ సెంటర్ చూసారా, చాలా నీట్గా అండ్ ఈజీ టు యాక్సెస్ ఉంది. అన్ని విడ్జెట్స్ అనేవి మనకి హ్యాండ్ రీచ్లో ఉన్నాయి. సిక్స్త్ హిడెన్ ఫీచర్ వచ్చేసి మనం మెసేజెస్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అంటే మీకు కనుక ఏదైనా అన్నోన్ మెసేజెస్ వస్తే అవన్నీ ఒక గ్రూప్గా, నోన్ మెసేజ్ వస్తే అవన్నీ ఒక గ్రూప్గా సెట్ అవుతాయి. ఇది ఎలా సెట్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. సెట్టింగ్స్లో ఇక్కడ మనకి మెసేజెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, క్లిక్ దాట్. ఇక్కడ ఆల్ ద వే బాటమ్ స్క్రోల్ చేస్తే మనకి ఫిల్టర్ అన్నోన్ సెండర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోవాలి. సో లెట్స్ గో టు మెసేజెస్. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఫిల్టర్స్ అని కనిపిస్తుంది. ఇది క్లిక్ చేస్తే మనకి అన్ని మెసేజెస్ ఇక్కడ చూపిస్తాయి. మీ ఫోన్లో కనుక వాళ్ళ నెంబర్ సేవ్ చేసి ఉంటే నోన్ సెండర్స్ అనే ఆప్షన్లో చూపిస్తుంది. అదే మీ ఫోన్లో కనుక వాళ్ళ నెంబర్ సేవ్ చేసి లేకపోతే మనకి అన్నోన్ సెండర్స్ అనే మెసేజ్లో చూపిస్తుంది. ఇలా మీరు మెసేజెస్ని ఫిల్టర్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకుంటాం కదా మెసేజెస్లో. అండ్ ఆ గ్రూప్స్లో చాలామంది ఉంటుంటారు. కొంతమంది మిమ్మల్ని మెన్షన్ చేస్తారు, కొంతమంది మిమ్మల్ని మెన్షన్ చేయరు. ఇక్కడ నోటిఫై మీ అనే ఆప్షన్ని ఆన్ చేసుకుంటే కనుక ఎవరైతే మిమ్మల్ని మెన్షన్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రిమైనింగ్ టైంలో అంతా మనకి నోటిఫికేషన్స్ మ్యూట్లో ఉంటాయి. సెవెంత్ హిడెన్ ఫీచర్ వచ్చేసి మనకి iOS 14 నుంచి యాప్ లైబ్రరీ అనే ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేశారు. మీరు కనుక యాప్ స్టోర్ నుంచి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తుంటే ఈ యాప్ అనేది మీ హోమ్ స్క్రీన్లోకి రావాలా, లేకపోతే యాప్ లైబ్రరీలోకి రావాలా, లేదు రెండిట్లోకి రావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అలా అనేది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ మనకి హోమ్ స్క్రీన్ అని కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. ఇక్కడ చూసారా, న్యూలీ డౌన్లోడెడ్ యాప్స్ మీకు హోమ్ స్క్రీన్లోకి రావాలా లేకపోతే యాప్ లైబ్రరీ ఓన్లీకి రావాలా అనే 2 ఆప్షన్స్ ఉంటుంది. మీరు కనుక యాప్ లైబ్రరీ ఓన్లీ అని సెలెక్ట్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసిన యాప్ అనేది మనకి యాప్ లైబ్రరీలో మాత్రమే వస్తుంది. అదే మీరు కనుక యాడ్ టు హోమ్ స్క్రీన్ అని క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసిన యాప్ మనకి హోమ్ స్క్రీన్ మీదకి అండ్ అలానే యాప్ లైబ్రరీలోకి కూడా వస్తుంది. ఈ ఫీచర్ ఎవరికి బాగా హెల్ప్ అవుతుంది అంటే, మీరు కనుక నా హోమ్ స్క్రీన్ చూసారనుకోండి, చాలా యాప్స్ ఉంటాయి. ఎవరైతే నీట్గా ఫోన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఫీచర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో దట్ హోమ్ స్క్రీన్ మీద ఇన్ని యాప్స్ ఉండవు. నెక్స్ట్ అండ్ లాస్ట్ హిడెన్ ఫీచర్ వచ్చేసి సెక్యూరిటీ. మనం రోజు సఫారీలో కొన్ని వందల బ్రౌజర్స్ ఓపెన్ చేస్తాం, కొన్ని వందల సెర్చెస్ చేస్తాం అండ్ చాలా ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉంటాం. మీరు ఎంత ఇన్ఫర్మేషన్ చూస్తున్నారు అనేది చాలామంది మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. అసలు మనల్ని ఎంతమంది ట్రాక్ చేస్తున్నారు, ఎవరెవరు ట్రాక్ చేస్తున్నారు, ఎంతసేపు ట్రాక్ చేస్తున్నారు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం సఫారీలో నుంచి చూడొచ్చు. అది ఎలా ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు టాప్లో ఒక చిన్న ఏ పెద్ద ఏ కనిపిస్తుంది కదా, క్లిక్ దాట్. ఇక్కడ ఆల్ ద వే బాటంలో చూసుకుంటే కనుక మనకి ప్రైవసీ రిపోర్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 141 పీపుల్ దగ్గర నుంచి నా ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ని ప్రొటెక్ట్ చేసింది సఫారీ. అండ్ 81% అయితే ఆ వెబ్సైట్స్ ట్రాకర్స్ని కాంటాక్ట్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు, గూగుల్, గల్ట్, టెక్ రేడర్, ఈ వెబ్సైట్స్ అన్ని నా లొకేషన్ని ట్రాక్ చేస్తున్నాయి. ట్రాకర్స్ చూసారా, గూగుల్ అనలిటిక్స్, డబుల్ క్లిక్, గూగుల్ మేనేజర్, ఇవందరూ వచ్చేసి మన ట్రాకర్స్ అనమాట. వీళ్ళందరూ మన లొకేషన్ని ట్రాక్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇంతమంది అయితే మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు నాకు తెలియదు ఇంతమంది మన లొకేషన్స్ని ట్రాక్ చేస్తున్నారు అని. ఫ్రమ్ నౌ ఆన్ యూ కెన్ సీ మనల్ని అసలు ఎంతమంది ట్రాక్ చేస్తున్నారు అనేది. అండ్ చూడొచ్చు, కంప్లీట్గా యాప్లో అయితే 141 పీపుల్ని బ్లాక్ చేసేసింది ట్రాక్ చేయకుండా. అదే మిమ్మల్ని కనుక అసలు ఎవరు ట్రాక్ చేయకూడదు అనుకుంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి సఫారీలోకి వెళ్తే కింద మనకి లొకేషన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డినై పెట్టుకుంటే కనుక మీ లొకేషన్ అనేది అసలు ట్రాక్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు పర్మిషన్ ఇస్తే తప్ప మీ లొకేషన్ ని ట్రాక్ చేయలేరు. చూసారు కదండి, ఇవైతే కొన్ని హిడెన్ ఫీచర్స్ ఆన్ iOS 14. ఇంకా చాలా హిడెన్ ఫీచర్స్ ఉన్నాయండి. మీరు కనుక అన్ని తెలుసుకోవాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను ఇంకొక వీడియో చేస్తాను. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. అమెరికాలో లైట్ హౌస్ బీచ్ ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువాడా.